నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మన భూమి మీద అనుకోని ఊహకందని ఓ అతిథి వచ్చాడు వెళ్ళారు. విశ్వంలో మనం ఒంటరివాళ్ళమా, లేక మనకు తెలియకుండానే మరెవరో మనతో కలిసి భూమిపై తిరుగుతున్నారా? దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ప్రశ్నకు ఇప్పుడు ఒక బలమైన సమాధానం లభించింది. అవును, మీరు విన్నది నిజమే. ఏలియన్స్ భూమిని సందర్శించాయని, అవి మనుషులతో సంబంధాలు కూడా పెట్టుకున్నాయని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు టిమ్ బుర్చెట్ సంచలన నిజాలు బయటపెట్టారు. అసలు ఆయన ఏం చెప్పారు? ఏలియన్స్ వల్ల మనకు ప్రమాదమా? ఈ రహస్యాల వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో టిమ్ బుర్చెట్ మాట్లాడుతూ వేరే గ్రహాలకు చెందిన వ్యోమ నౌకలు భూమిపైకి వచ్చాయని, అవి ఇప్పటికే మనతో కాంటాక్ట్ అయ్యాయని క్లెయిమ్ చేశారు. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు. ప్రభుత్వ రహస్య పత్రాలు, అత్యున్నత స్థాయి బ్రీఫింగ్స్ విన్న ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి చెబుతున్న మాటలు. టిమ్ బుర్చెట్ గత కొంతకాలంగా యూఎఫ్ఓలు, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి రహస్యాలను ప్రభుత్వం బయటపెట్టాలని పోరాడుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే వారు ఇక్కడే ఉన్నారు, మనకు కనిపిస్తున్నారు, కానీ మనం ఇంకా నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు. చాలామంది ఏలియన్స్ అంటే మనల్ని చంపేస్తారని, భూమిని ఆక్రమిస్తారని భయపడుతుంటారు. కానీ బుర్చెట్ ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. వాళ్ళు మనకు హాని చేస్తారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అదే వారి ఉద్దేశం అయితే కనురెప్ప వేసేంత సమయంలో మనల్ని నాశనం చేసే శక్తి వారికి ఉంది, కానీ వారు అలా చేయలేదు అని ఆయన అన్నారు. అంటే వాళ్ళ టెక్నాలజీ మనకంటే వేల ఏళ్ల ముందు ఉంది. వారు యుద్ధం కోసం కాకుండా మనల్ని గమనించడానికో లేదా మరి ఏదైనా ఉన్నతమైన కారణం కోసం ఇక్కడికి వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఇంత పెద్ద విషయం తెలిసినప్పుడు అమెరికా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? బుర్చెట్ ప్రకారం అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దగ్గర అపారమైన సమాచారం ఉంది. 1947లో రోవెల్ ఇన్సిడెంట్ నుండి నేటి వరకు జరిగిన ఎన్నో ఘటనల తాలూకు ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనం ప్రజలకి నిజాన్ని చెప్పాలి, కానీ అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ సమాచారాన్ని తొక్కి పెడుతున్నారు అని ఆయన ఆరోపించారు. టెక్నాలజీ పరంగా మనం ఎక్కడ వెనకబడిపోతామో అన్న భయం, లేదా ప్రజల్లో అలజడి రేగుతుందన్న ఆందోళన వల్ల ఈ నిజాన్ని దాచిపెడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం బుర్చెట్ మాత్రమే కాదు, గతంలో డేవిడ్ గ్రూష్ వంటి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా నాన్ హ్యూమన్ బయాలజిక్స్, మనుషులు కాని జీవుల అవశేషాలు ప్రభుత్వం దగ్గర చాలానే ఉన్నాయని సాక్ష్యం ఇచ్చారు. సముద్ర గర్భంలో కూడా వింత నౌకలు గంటకు 100 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్నాయని నేవీ పైలట్లు రికార్డ్ చేసిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిమ్ బుర్చెట్ చెప్పినట్టుగా ఈ విశ్వం చాలా పెద్దది, అందులో మనం మాత్రం తెలివైన జీవులు అనుకోవడం మన అమాయకత్వమే అవుతుంది. ఫ్రెండ్స్, టిమ్ బుర్చెట్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నిజంగానే ఏలియన్స్ మన మధ్య ఉన్నారా? ఉంటే వాళ్ళు మనల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేదు? ఈ విషయంపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.